ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మారుమూల ప్రదేశాలను పోకోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా. అదేవిధంగా విద్యాసంస్థలు సమాజం కూడా ఇలాంటివి గమనిస్తూ అప్పుడప్పుడు పోలీసు వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్పెషల్లీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు అవి సేఫ్గా ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా గమనించాలా. ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉంటాయని మా అభిప్రాయము. దయచేసి ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. మీకు మీ అందరికీ ఒక మనవి, అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి. సమాజాన్ని ఇలాంటి విషయాల్లో జరగకుండా ఉండడానికి అవగాహన కల్పించండి కోర్చు ముగిస్తుంది. కొంతమంది పాత్ర కూడా చిత్తూరు నగర కార్పొరేటర్ ఒక కార్పొరేటర్ ప్రమేయం కూడా ఉన్నట్టుగా అతను ఫోన్ సీజ్ చేశారు కదా అతను ఫోన్ కూడా సీజ్ చేస్తున్నారు, ఫోరెన్సిక్ పంపించారని చెప్పేసి ఒక ఆరోపణ వస్తుంది. ఎవరిది మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు. ముద్దాయిల దగ్గర ఫోన్లు ఉండవు, సీజ్ చేయడం జరిగింది. అడిగారు సార్, ఒక కార్పొరేటర్ దగ్గర వీళ్ళు ఈ ముద్దాయిల వీడియోలు వాళ్ళకి ఫార్వర్డ్ చేసినట్టు కార్పొరేటర్ కి అతను ఫోన్ ఏమన్నా సీజ్ చేశారు. అది అదంతా కొన్ని వాళ్ళ మొబైల్స్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. వాటిని మనము మళ్ళీ కోర్టు ద్వారా వాళ్ళ కస్టడీ తీసుకొని మళ్ళీ విచారించాల్సిన అవసరం. ఒక 4-5 వీడియోలు ఉన్నట్లున్నాయి. అవన్నీ కూడా మనం ఇంకా వాళ్ళ మొబైల్స్ అవసరమైతే ఫోన్ 6 పంపించి ఒంటరిగా ఉండడు. కానీ కొన్ని సెక్స్ కూడా ఉన్నాయి వాళ్ళు మనం అదర్స్ బట్ ఎవరైనా కూడా వీళ్ళ చేతిలో ఈరోజు మీ మీడియా ద్వారా ఇది వీళ్ళ యొక్క దుశ్చర్య వెలుగులోకి వస్తుంది. కాబట్టి వాళ్ళ చేతిలో ఎవరైతే బాధితులు ఉండారో వాళ్ళు వచ్చి పోలీసులను అప్రోచ్ అయితే వాళ్ళ వివరాలు రహస్యంగా కూడా ఉంచి దానిపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఈరోజే కదా వీళ్ళు మన ప్రెస్ ద్వారా మీ ముందుకు వస్తే ప్రెస్ తెలుస్తుంది కదా. బట్ తెలిస్తే డ్యూ కోర్సులో ఎవరైనా ముందుకు వస్తారో మనం చూస్తాం. కలిసి ఉన్నప్పుడు తీశారు. వాళ్ళు కలిసినప్పుడు కాదు, ప్రేమ జంటలు ఒంటరిగా ఉన్నప్పుడు వీడియో తీయడము, వాడితో బెదిరించడం. అంతేగాని వాళ్ళు సెక్సువల్గా పార్టిసిపేట్ అయినప్పుడు వాళ్ళు తీసుకోలేదు. ఎవరైతే నిందితులు ఉన్నారో దానికి సంబంధించి కూడా రాజకీయ పార్టీలు అనే విషయం కూడా పెద్ద ఎత్తున దుమారం. ఏమైనా మీ విచారంలో ఏమైనా తెలుసారా? మా విచారంలో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, మాకు ఓన్లీ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. పొలిటికల్ అప్లికేషన్ వేలో మా దర్యాప్తు కొనసాగదు. ఇద్దరు వచ్చి ఒక బ్యాంకులో, యాక్సిస్ బ్యాంకులో లోన్ ఆఫీసర్స్గాను లోన్ మ్యాన్గా పనిచేస్తున్నారు, రికవరీ ఆఫీసర్గా. ఈ హేమప్రసాద్ అనే అతను కూలి పనులు ఇతర పనులు అని తెలుస్తుంది. సార్ మీరు అన్నట్టుగా అక్కడ భద్రతా లోపం అనేది ఉంది. ఇప్పుడు నగరంలో దాదాపు 3 నగరవనాలు ఉన్నాయి సార్. ఈ 3 నగరవనాల్లో గతంలో కూడా ఒక ఘటన జరిగింది. ఇది కూడా చాలా సీరియస్ ఘటన. మీ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తాము. ఎక్కడెక్కడ పార్కులు ఉన్నాయో అన్ని విజిట్ చేస్తాము. మీ సలహాలు కూడా తీసుకుంటాము. ఆ డిపార్ట్మెంట్లో కూడా ఇన్వాల్వ్ చేస్తాము. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కోసం మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు జరిగింది భద్రతా వైఫల్యం కాదు సార్. ఏ పశ్చాత్తాపం అంటే రిలీజ్ అయినారు, మామూలు రిలీజ్ అయినట్లు కనిపిస్తారు. బట్ ఈ నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఇప్పుడు మనం అరెస్ట్ చేసినప్పుడు కాబట్టి వాళ్ళు రిలీజ్ అని చెప్పుకుంటాం. కానీ వాళ్ళు ఎంతసేపున కరెక్షన్ ఇన్స్టిట్యూట్కి పోయిన తర్వాత అక్కడ శిక్ష అనిపించిన తర్వాత ఒకవేళ ఏదైనా కేసు ఆఫ్టర్ కంప్లీషన్ అప్పుడు వాళ్ళు రిలీజ్ అయిన చెప్తుంది. ఇప్పుడు విత్ ఇన్ ది టైంలో వాళ్ళు రిలీజ్ అయిన విషయం మనం చెప్పలేము. భద్రతా లోపాలపైన ఖచ్చితంగా మేము ఆ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ అయితే పెడతాం.
సార్ ఇప్పుడు సార్, ఈ డీర్ పార్క్ లో కూడా రీసెంట్ గా ఒక ఫ్యామిలీ అంటే పోలీస్ యూనిఫామ్ వేసుకుని అరెస్ట్ కూడా చేస్తున్నారు సార్. ఎస్ కరెక్ట్ 1 టౌన్లో చేయడం జరిగింది. ఏ సార్ అది? సేమ్ అతను వచ్చి ఓన్లీ నగలు దోచుకొని బెదిరించి పంపించడం రకము రీసెంట్గా చేసినారు. ఇలాంటివి ఎందుకంటే ఈ చిత్తూరు చుట్టూ ఎక్కువ ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్ అడ్జస్టెంట్గా పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది ఆహ్లాదకరంగా. రైట్, చిత్తూరు గ్యాంగ్ రేప్ ఘటనపై డీఎస్పీ సాయినాథ్ మాట్లాడాల లైవ్ ఇప్పుడు చూసాం.